ఓకే అండి, మనం ప్రస్తుతం మహబూబాబాద్ జిల్లా మున్సిపల్ పరిధిలో ప్రస్తుతం మనం ఉన్నాము. మనతో ఈరోజు మాట్లాడేందుకు ముఖాముఖి కార్యక్రమానికి అయితే మంచి స్పెషల్ ఇంటర్వ్యూ చేయబోతున్నాం. మున్సిపల్ మాజీ 4 లీడర్ అజయ్ సారథి రెడ్డి గారితో మనం ముఖాముఖి చేయబోతున్నాం. వారి ఇంటి దగ్గర మనం ప్రస్తుతం ఉన్నాం. ఇంట్లో పోయి కొన్ని విషయాలు దాని మీద మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. ఓకే రెడీ. ప్రస్తుతం మన మహబూబాబాద్ జిల్లా మున్సిపల్ పరిధిలో ప్రస్తుతం మనం ఉన్నాం. మనతో మాట్లాడేందుకు సిపిఐ 4 లీడర్ మాజీ మున్సిపల్ మనతో మాట్లాడేందుకు అజయ్ సారథి రెడ్డి గారు మనతో ఉన్నారు. సార్ నమస్తే సార్, నా పేరు సీతారాం సార్. సార్ చెప్పండి సార్, ప్రధానంగా ముందుగా మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ కుటుంబ నేపథ్యం నుండి మొదలు పెడదాం. మనం మీ కుటుంబ నేపథ్యం చెప్పండి. మా నాన్న పుల్లారెడ్డి గారు, మా అమ్మ సోమలక్ష్మి గారు, మేము 5 అన్నదమ్ములం, ఒక సిస్టర్ ఉంటుంది, మొత్తం 6. ఓకే. చిన్నతనం నుండి మా నాన్న మా అమ్మ సంబంధించినటువంటి పెద్ద ఫ్యామిలీ కావటం వల్ల అటువైపు ఇటువైపు సంబంధించిన బంధువులు లేదంటే ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలతోటి అనుబంధం మా నాన్న నుంచే కొనసాగింపుగా వచ్చింది. ఆ క్రమంలో మా పెద్దన్న ధర్మన్న ఈ ప్రాంతంలో విద్యార్థి దశ నుంచే ఈ ప్రాంతంలో అప్పుడున్నటువంటి భూస్వామ్య శక్తులకు వ్యతిరేకంగా చిన్నతనం నుండి విద్యార్థి దశ నుండే ఈ ప్రాంతంలో ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో తను అనేక యాక్టివిటీస్ చేయడం జరిగింది. ముఖ్యంగా విద్యార్థి దశలోనే ఇక్కడ మా అన్న ధర్మన్న ఇక్కడ ఒక క్రీడాకారుడిగా, తర్వాత అక్కడున్నటువంటి పరిస్థితులకు తగ్గట్టుగా ధైర్య సాహసాలతోటి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కొన్ని అసాంఘిక శక్తులు చేసేటువంటి ఆగడాలకు వ్యతిరేకంగా ముందు వరుసలో ఉండేటువంటి వాడు అన్న. రెండో అన్న పార్థసారథి కన్నన్న, మూడో బ్రదర్ విజయసాద్ రెడ్డి, చిన్నోడు జయసాద్ రెడ్డి, మా చెల్లె గీత టీచర్, గవర్నమెంట్ టీచర్. అందరూ కూడా ఆల్మోస్ట్ ఆల్ మేమందరం కూడా ఈ యొక్క రాజకీయ నేపథ్యంలో పడినే ఉండటం జరుగుతూ ఉంది. ముఖ్యంగా మా అన్న ధర్మన్న స్ఫూర్తితోటి మా కుటుంబం అంతా అప్పుడున్నటువంటి పరిస్థితుల వల్ల ప్రేరణ పొంది ఈ యొక్క భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఉద్యమంలో మేము కొనసాగుతూ ఉన్నాం. ఈ రకంగా చిన్నప్పటి నుంచి విద్య అనేది ఎక్కడ మొదలైంది, ఏ ఊరు నుంచి మొదలైంది? నేను ఇక్కడే మహబూబాబాద్లోనే మా పుట్టి పెరగడం జరిగింది. ఎల్బీ స్కూల్లో 5th వరకు చదివిన తర్వాత హై స్కూల్, మళ్ళీ తర్వాత కంకరవాడ హై స్కూల్లో చదవడం జరిగింది. తర్వాత ఇంటర్మీడియట్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్, తర్వాత డిగ్రీ ఆర్ట్స్ సైన్స్ కాలేజీ వరంగల్ లోపల, యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ వరంగల్లో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేయడం జరిగింది. తర్వాత లా కూడా ఆదర్శాల్లో చేయడం జరిగింది. కాకపోతే అనివార్య పరిస్థితుల వల్ల అక్కడ డిస్కంటిన్యూ చేయడం జరిగింది. ఈ విద్యార్థి దశలోనే ఈ యొక్క యాక్టివిటీస్కు మనం ఆకర్షితులై అందులో పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా మా అన్న ప్రధానంగా ధర్మన్న స్ఫూర్తి, కుటుంబంలో కూడా అందరూ మాకున్నటువంటి స్నేహ సంబంధాలతో పాటు ఇతర సంబంధాలతోటి ప్రజలు నిత్యం మా ఇంటికి చిన్నప్పటి నుంచి మా నాన్న కాడి నుంచి తర్వాత మా అన్న కాడి నుంచి ఇంకా విపరీతంగా ప్రజలు రావడం, ఆ వాతావరణంలో మేము పెరగటం వల్ల ఈ ఆర్గనైజేషన్లోకి రావటం జరిగింది. నా రాజకీయంలో అసలు చదువుతున్నావు, విద్యా బోధనలు నడుస్తున్నాయి, 10th అయిపోయింది, ఇంటర్ డిగ్రీ అయిపోయింది, మొత్తం అయిపోయింది. మీరు చదువుకున్న టైంలో దాదాపు ఒక 40 ఏళ్ల క్రితం మీరు చదువుకున్న టైం చూసుకుంటే అది 10th క్లాస్ కావచ్చు, ఇంటర్మీడియట్ డిగ్రీ కావచ్చు, ఆ టైంలో మీరు చదివిన చదువుకి అనేక జాబులు రావచ్చు, పెద్ద సైంటిస్ట్ కావచ్చు, మీకున్న నాలెడ్జ్కి ఏదైనా పెద్దదైనా సాధించగలవచ్చు. కానీ ఎటు కాకుండా మీరు రాజకీయంలో రావడానికి ప్రధాన కారణం ఏంటి? రాజకీయానికి రావడానికి, ఇందులో ఉండటానికి ఏంటంటే మనకు చిన్నప్పటి నుంచి ఈ కుటుంబ వాతావరణం ఒకటి ప్రధానంగా. రెండవది ఏంటంటే మేము స్పోర్ట్స్ కూడా స్టేట్ లెవెల్, ఇంటర్ యూనివర్సిటీ ఇవన్నీ కూడా ఆడినాం. అంటే 93లో స్టూడెంట్ ఆర్గనైజేషన్లో ఏఎస్ఎఫ్లో ఒక బాధ్యత, ఒక క్రియాశీలక కార్యకర్తగా అందులో ఉండడం జరిగింది. అందువల్ల ఇక ప్రజలతోటి మమేక కావటం, ఈ రకమైనటువంటి వాతావరణం ఉండటం వల్ల దాంట్లోనే మేము వెళ్ళడం జరిగింది. వేరే జాబ్ కానీ లేదంటే వేరే రకంగా ఆలోచన, వ్యాపారం కానీ ఇతర ఆలోచన రాకుండా ఉండేది. అందువల్ల ఈ యొక్క ఆర్గనైజేషన్లో పట్టిన మేము పొలిటికల్ కెరీర్నే ఇక మనం ఎంచుకున్నట్టుగా
భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆ ప్రభావం అట్లా పడింది. ఇందులో నుంచి మేము బయటికి వచ్చే పరిస్థితి కూడా కుటుంబ నేపథ్యం కానీ, ఇక్కడ రాజకీయ పరిస్థితులు కానీ, మాకు ప్రజలతో ఉన్నటువంటి అనుబంధం కానీ, లేదంటే ఈ ప్రజల కోసం ఎంతో కొంత మనం సర్వీస్ మనవంతుగా చేయాలనేటువంటి ఒక ఆలోచనతోటి, ఉత్సాహంతో, ప్రేరణతోటి మనం ఈ స్రవంతిలోనే కొనసాగడం జరుగుతుంది. అలాంటి అవకాశాలు వాస్తవానికి వేరే వ్యక్తిగతంగా ప్రైవేటు జాబ్స్ కానీ, గవర్నమెంట్ జాబ్స్ కానీ, వేరే ఏ అవకాశం లేకుండా ఫుల్ టైం ఇంకా పొలిటికల్ వర్కర్గా ఉండటానికే మేము ఇష్టపడటం జరిగింది. అందువల్ల వేరే ఆలోచన అవకాశాల కోసం ప్రయత్నం చేయలేదు. అలాంటి పరిస్థితి కూడా మనకు రాలేదు. దీంట్లోనే ఫుల్ టైమ్గా వర్కర్గా పనిచేయడం జరుగుతుంది. టోటల్గా ఇప్పుడు అన్నయ్య ధర్మన్న తర్వాత మీరు ముగ్గురు, మొత్తం నలుగురు. ఇప్పుడు ఇప్పుడు రాజకీయంలో ఉన్నారా, ఈ వివిధ పనులు అయినా? అందరూ ఆల్మోస్ట్ అందరం 5 ఒక రకంగా సిపిఐ పార్టీ లేదా రాజకీయాల్లో ఉన్నట్టే లెక్క. పూర్తి స్థాయిలో పెద్దన్న అమరి ధర్మన్న చిన్నతరం నుంచి ఆయన 4 దశాబ్దాల పాటు, తను 3.5 దశాబ్దాల పాటు తను పనిచేసిన. రెండో అన్న కన్నన్న, తను కూడా సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు పనిచేసిండు. మూడో బ్రదర్ ఇప్పుడు ప్రజెంట్ జిల్లా సెక్రటరీగా పనిచేస్తున్నారు. మా చిన్న తమ్ముడు కూడా ఎమ్మెల్సీగా లెఫ్ట్ ఆర్గనైజేషన్ నుంచి బలపరిచినటువంటి ఎమ్మెల్సీ అభ్యర్థిగా కూడా గతంలో 2019లో పోటీ చేయడం జరిగింది. జయసాద్ రెడ్డి, మన నల్గొండ, వరంగల్, ఖమ్మం. మా సిస్టర్ కూడా గవర్నమెంట్ టీచర్ అయినప్పటికీ కూడా ఉపాధ్యాయ సంఘాలకు సంబంధించినటువంటి బాధ్యతలు లోపల తను పనిచేస్తాను. నేను విద్యార్థి దశ నుంచి ఇప్పటి వరకు ఏఎస్ఎఫ్, ఏఐటీసీలో, తర్వాత సిపిఐ స్టేట్ కౌన్సిల్ మెంబర్గా, జిల్లా సహాయ కార్యదర్శిగా ఆ బాధ్యతలు నేను నిర్వహిస్తున్నా. ట్రేడ్ యూనియన్గా జిల్లా ప్రెసిడెంట్గా ప్రస్తుతం పనిచేస్తూ ఉన్నాం. విద్యార్థి దశలో ఏఎస్ఎఫ్లో 95 నుంచి విద్యార్థి సంఘం ప్రధానమైన డివిజన్ సెక్రటరీగా ఎన్నికైన కాంచి ఇప్పటి వరకు ఏదో ఒక ప్రజా సంఘం లేదా పార్టీ ఆధ్వర్యంలో వివిధ రకాల కార్యక్రమాల్లో నా వంతు బాధ్యతను నిర్వర్తిస్తూ ఆ యొక్క ప్రజారాశులకు సంబంధించిన సమస్యల మీద పోరాటం చేస్తూ ముందుకు కొనసాగుతాను. నా పూర్తి స్థాయిలో నేను దాదాపు ఒక 4-5 కాలనీలు తిరిగాను. ఎక్కడ చూసినా ధర్మన్న ఫోటో ఉండడం బోర్డుల మీద. అవును, ప్రధాన కారణం ఏమై ఉంటుందన్న, ఒక ఫోటో బయటికి వచ్చి నలుగురు నమస్తే పెట్టడం, దండ పెట్టడం అని దాని వెనక చాలా రహస్యం ఉంటుంది. అసలు ధర్మన్న ఏం చేసేవాడు? ధర్మన్న చరిత్ర మహబాద్లో ప్రజలు హృదయాలను తాకినటువంటి చరిత్ర. ప్రజానాయకుడు. అతను ప్రతి మనిషితోటి అనుబంధం, ప్రేమ అనుబంధాన్ని పంచుకుంటూ, ముఖ్యంగా ఇక్కడ చాలా గడ్డు పరిస్థితుల్లో ఆ రోజుల్లో ఉండేటువంటిది. 70, 80వ దశకం, 90వ దశకంలో పట్ల ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు ధైర్య సాహసాలతోటి అన్న పేదవాళ్లకు, మధ్యతరగతి సామాన్య ప్రజల కోసం, కార్మికుల కోసం నిరంతరం సిపిఐ జెండా పట్టుకొని కేశంలో కానీ, మహబాద్లో కానీ, ఈ జిల్లాలో అనేక మంది కోసం అలుపెరుగని పోరాటం చేయటం జరిగింది. తను జీవితం అంతా కూడా త్యాగం చేయటం జరిగింది. అనేక కేసులు కూడా అక్రమంగా హత్య కేసులు, హత్యాయత్నం కేసులు, ఇతర అనేక కేసులు ఉన్నా కూడా తాను వాటిని బెదరకుండా ఒక ధైర్య సాహసాలతోటి ప్రజల మనసులు గెలిచిన నాయకుడు. అనేక మందికి ఇంటి స్థలాలు, భూ పోరాటాల ద్వారా సాగు భూముల కోసం, తర్వాత కార్మిక సంఘాలు పెట్టి, ఇట్లా ఒకటని కాదు, అనేక పద్ధతుల లోపల అన్న ప్రతి మనిషిని ఈ నియోజకవర్గంలో వేలాది మందిని అన్న తట్టిండు. ఆ ప్రేరణ, ఆ స్ఫూర్తి మాకు ఉన్నది. దానికి అన్న చేసిన త్యాగాల నేపథ్యంలో తనకు నివాళిగా తర్వాత మేము ఉన్నటువంటి సిపిఐ పార్టీ నాయకత్వంగా కావచ్చు, సోదరుడిగా, కుటుంబ సభ్యుడిగా కావచ్చు, మనం కూడా అన్న యొక్క బాటలో నడవాలని, అందుకోసం పేదల కోసం, కష్టజీవుల కోసం, శ్రమజీవుల కోసం, ప్రజల కోసం ఏదైనా చేయాలని, అందుకోసం మనం ఈ భూ పోరాటాల ద్వారా కాలనీలు నిర్మించేటువంటి ప్రక్రియ చేయడం జరిగింది. అన్న 2000 సంవత్సరంలో ఒక ఎమ్మెల్యే ఆస్పిరెంట్. యాక్చువల్గా నాకు రాజకీయంగా పరిస్థితులు అనుకూలించకుండా పోవటం వల్ల అనివార్య పరిస్థితుల్లో అన్నకు అవకాశం రాలే. వాస్తవానికి అన్న జరిగిపోయిన తర్వాత ఆ రోజు కానీ, ఆ తెల్లారి కానీ వేలాది మంది తమ కుటుంబ సభ్యుడు, ఇంటి సభ్యుడే కోల్పోయిన బాధ, దాదాపు 20,000 మంది పైగా అన్న అంత్యయాత్రల్లో పాల్గొని అన్నకు నివాళులు అర్పించినటువంటి చరిత్ర బహుశా ఈ ప్రాంతంలో ఎవరికి అలాంటి అరుదైన సందర్భం ఉన్నది. అది అన్నకు మాత్రమే ఆ నివాళులు అర్పించిండ్రు. అంటే ఒక మనిషి ఉన్నప్పుడు ఎంత ఇచ్చిన సర్వీసు తిరిగి ఆయన లేనప్పుడు ఇచ్చింది. ఇప్పటికి కూడా 25 సంవత్సరాలు అవుతా ఉన్నా కూడా సజీవంగా అన్న స్ఫూర్తిని
అప్పటి తరం వాళ్ళు వాళ్ళ యొక్క కుటుంబం తెలిసిన వాళ్ళు ఇప్పటికి కూడా చెప్పుకుంటారు, స్మరిస్తూ ఉంటారు. అదే స్ఫూర్తితోటి మనం కూడా ఇక్కడ మనకు తెలిసిన పద్ధతుల్లో మన ఆర్గనైజేషన్ను డెవలప్ చేయాలి అనే ఉద్దేశంతో మనం కూడా మా ఫ్యామిలీగా కానీ ఇటు పార్టీ కార్యకర్తగా కానీ, ఎందుకంటే నన్న ఉమ్మడి వరంగల్ జిల్లా కార్యవర్గ సభ్యుడిగా పనిచేసిండు, సర్పంచ్గా కోరుకొండపల్లి గ్రామాన్ని చేసిండు, వివిధ రకాల గతంలో కేసంద్ర మండలి ఎంపీపీ కూడా పోటీ చేసి స్వల్ప తేడాతో ఓడిపోవడం జరిగింది. ఏదైనా అతను ప్రజల లోపల ఒక ప్రజానాయకుడిగా చిరస్మరణ స్థానం పొందింది కాబట్టి అతనికి వారి సేవలకు ప్రజల లోపల సజీవంగా అవి ఉన్నాయి. దాన్ని తిరిగి మళ్ళీ కొత్త తరం స్ఫూర్తి చేయడం కోసం మా వంతు ప్రయత్నం చేయటమే మా ఇప్పుడు చేస్తున్న ప్రక్రియ. బ్రహ్మాండంగా ఉందన్న. అయితే 2020లో అన్నగారు చనిపోయిన 2000 సంవత్సరంలో చనిపోయిన తర్వాత ఉన్న సిపిఐ పార్టీకి ఇప్పుడుకున్న అనుబంధం అలాగనే ఉందా? ఏమాత్రమైనా వెనక ముందు అయినా అయిందంటారా? వాస్తవానికి 2000 సంవత్సరం అన్న జరిగిపోయిన తర్వాత అదేవిధంగా సిపిఐ పార్టీకి కొంతమంది అప్పటికి గెలిచినటువంటి ప్రజాప్రతినిధులు ద్రోహం చేసి ఇతర పార్టీలకు పోయిన సందర్భంగా సిపిఐ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన పరిణామాలు కావచ్చు, స్థానికంగా వచ్చిన పరిణామాలు కావచ్చు, 94లో ఎమ్మెల్యే గెలిచిన తర్వాత జరిగినటువంటి పరిణామాల నేపథ్యం వల్ల మనము ఈ ప్రాంతం లోపల 2000 తర్వాత కొంత పార్టీ బలహీనపడే పరిస్థితి వచ్చింది. ఆ క్రమంలో కొంతమంది ఈ పార్టీని వదిలి వేరే రాజకీయ పార్టీలకు పోవటం, అదేవిధంగా అన్న భౌతికంగా దూరం కావటం, కొత్త తరం నాయకత్వం వాళ్ళు సక్రమంగా లేకపోవటం వల్ల సిపిఐ అనే 3 అక్షరాలు మాత్రమే మహబాద్లో మిగులుతుందని కొంతమంది అవహేళన చేసినటువంటి పరిస్థితి ఉండే. కానీ దాని చరిత్ర 100 ఏళ్ల చరిత్ర ఇవాళ ఈ మహబాద్లో 100 years సెలబ్రేషన్ రీసెంట్గా నిర్వహించినాం. అంటే మూడు అక్షరాలు మాత్రమే ఉంటాయనేటువంటి ఈ రాజకీయ పార్టీ వాళ్ళు నిలదొక్కుని మహబాద్ నియోజకవర్గంలో, పట్టణంలో, జిల్లాలో ఒక ముఖ్యమైనటువంటి ఫోర్స్గా మేము ఇవాళ ప్రజా సమస్యల మీద ఎత్తి చూపడంలో అన్ని రాజకీయ పార్టీలకు ధీటుగా ఒక దశలో ఎక్కువగానే మా యొక్క యాక్టివిటీస్ జిల్లా కేంద్రంలో లేదా నియోజకవర్గంలో, జిల్లాలో మేము మా పార్టీ నాయకత్వం అంతా కూడా చేయడం జరుగుతుంది. అంటే పార్టీ చాలా ఎత్తుపల్లాలను చూసింది. మహబాద్ ప్రాంతంలో 60 ఏళ్ళ లోపల ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచిన, 94లో గెలిచిన తర్వాత పార్టీ మధ్యలో డిస్టర్బ్ కావటం జరిగింది. బలహీనపడిన పార్టీ తిరిగి పుంజుకొని ఇవాళ ప్రజా సమస్యల మీద ముందుకు పోతున్నటువంటి పరిస్థితి.